హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్లీ హెవెన్. నేను ఈరోజు అమ్మవారి ప్రసాదం అండి కదమ్మం చేసి చూపిస్తున్నాను. ఈజీగా అయిపోతుంది, ఒకసారి ట్రై చేయండి. నేను ఈరోజు కదమ్మం చేసి చూపిస్తున్నాను. ముందుగా 1/2 కప్పు కందిపప్పు, 1/4 కప్పు పెసరపప్పు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. అదే పప్పులో కొద్దిగా మెదిపేసి దాంట్లోకి నేను కాయగూర ముక్కలు వేసుకున్నాను అండి. మన దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు. ఉల్లిపాయ, టమాటాలు, పచ్చిమిరపకాయలు వేయకూడదు. తర్వాత దాంట్లోకి కాయగూర ముక్కలు నా దగ్గర ఉన్నవి వేసుకున్నాను. మీకు ఏవి ఇష్టమైతే వేసుకోండి. దాంట్లోకి ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా నీళ్ళు పోసి బాగా ఉడకనిచ్చేసాను. ఇలా ఉడికిన తర్వాత దాంట్లో మనం వండి పెట్టుకున్న అన్నం కూడా వేసేయాలి. అది కొద్దిగా బాగా ఉడికిన తర్వాత ఆ కూర ముక్కల్లో అప్పుడు చింతపండు నీళ్ళు కూడా వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. తర్వాత మన సాంబార్కి ఎలా వేస్తామో తాలింపు వేసేసి లాస్ట్లో దాంట్లోకి తాలింపులో ఈ అన్నం అంతా వేసేయాలండి.